నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి, మీ క్యాన్సర్ స్పెషలిస్ట్ సర్జన్‌ని. మన ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్స్ అనేవి ఉన్నప్పుడు, మనము రాకుండా మనకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? సో, ఫ్యామిలీ హిస్టరీ అంటే ఏంటంటే, మన బ్లడ్ రిలేషన్స్ వాళ్ళలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే, దానిలని ఫ్యామిలీ హిస్టరీ అంటాము. ఇది మదర్ సైడ్ నుంచి కానీ, ఫాదర్ సైడ్ నుంచి కానీ ఉండొచ్చు. మెటర్నల్, పెటర్నల్ అని. సో, ముఖ్యంగా ఫ్యామిలీలలో స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్స్ ఏందంటే, బ్రెస్ట్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, కోలోరెక్టల్ క్యాన్సరు, యూట్రైన్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, ఇలా కొన్ని క్యాన్సర్స్ కామన్‌గా మనకి ఫెమిలియల్‌గా రన్ అవ్వచ్చు. ఈవెన్ థైరాయిడ్ క్యాన్సర్ కూడా. సో, ఇలాంటి క్యాన్సర్స్ ఉన్నప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మనకి రాకుండా? ఒకటి మెయిన్‌గా ఏందంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. బాడీ వెయిట్ పెరగకుండా చూసుకోవడము, డైలీ వాకింగ్ చేసుకోవడము, వీటన్నిటితో పాటు మనం స్క్రీనింగ్ టెస్ట్‌లనేవి రెగ్యులర్‌గా చేసుకోవాలి. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్‌కి, కోలన్ క్యాన్సర్‌కి మనం హై రిస్క్ స్క్రీనింగ్ క్యాన్సర్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ ఇయర్లీ వన్స్ బ్రెస్ట్ క్యాన్సర్‌కి మ్యామోగ్రామ్ ప్లస్ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ ఇట్లాంటివి. వన్స్ ఇన్ 3-5 ఇయర్స్ కొలనోస్కోపీ చేసుకోవడము, సీటీ స్కాన్ కొలనోగ్రఫీ చేసుకోవడము. వీటితో పాటే మనకి జెనెటిక్ టెస్టింగ్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది. సో, కామన్‌గా ఈ హెరిడిటరీగా వచ్చే క్యాన్సర్స్‌కి జెనెటిక్ టెస్టింగ్ చేసుకుంటే, మనకేమన్నా జెనెటికల్లీ క్యాన్సర్స్ జీన్స్ అనేవి మనకి ఆల్రెడీ ఇన్హెరిటెన్స్ అయ్యి, మనకి రిస్క్ పెరిగే ఛాన్స్ ఉందా లేదా అనేది తెలుసుకోగలుగుతాము.